హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తి మంగళకర జాబ్ ప్లేస్మెంట్స్ మెగా మేళా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఒక పార్ట్ అయింది. దాదాపు 60 పైచిలకు కంపెనీలు, చాలా మంచి మంచి కంపెనీలు కానివ్వండి, టెక్ మహీంద్రా కానివ్వండి, ఇలాంటి చాలా చాలా మంచి కంపెనీలు, చాలా మంచి ప్యాకేజెస్తో చాలా మంచి ఆఫర్లు ఇవ్వడానికి అంతా హెచ్ఆర్స్ రెడీగా ఉన్నారు. పిల్లలు కూడా చాలా ఆతృతతో వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కూడా దాదాపు 1000 నుంచి 1300 మంది పిల్లలు వాళ్ళ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇది అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. ఇంత మంచి గ్రాండ్ సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి టీటీకే మేనేజ్మెంట్, ఇంకా ఇక్కడ పుట్టపర్తిలో ఉన్న ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకి, హూఎవర్ ఇస్ హెల్పింగ్ దిస్ బిహైండ్ ద సీన్స్ అండ్ ఆన్ ద సీన్స్, చాలా థ్యాంక్ యూ. ఐ విష్ ఇవాళ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ అట్లీస్ట్ 1 or 2 జాబ్ ఆఫర్స్ ఇవాళ తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ మీ థ్యాంక్ మన పుట్టపర్తి ఆర్డీఓ గారు అండ్ డిఎస్పీ గారు విజయ్ కుమార్ గారు ఇవాళ వచ్చి ఒకేషన్ గ్రేస్ చేశారు. అండ్ ఆల్సో థ్యాంక్ మంగళకర మేనేజ్మెంట్, ఇవాళ మంచి లొకేషన్ ఇచ్చి మాకు ఈ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి మంచి వేదిక ఇచ్చినందుకు, స్థలం కేటాయించినందుకు ఇవాళ చాలా థ్యాంక్ యూ. ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో చదువుకున్న యువతి యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నా బాధ్యతగా ఈ విషయాన్ని తీసుకొని మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాలో 60 అత్యున్నతమైన కంపెనీలు, అంటే మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు లాంటివి కూడా ఐటీఐ చదివిన, డిగ్రీ చదివిన, ఇంటర్ చదివిన, పీజీ చేసిన, బీటెక్ చేసిన అందరికీ అనుకూలమైన ఉద్యోగాలు వచ్చేదానికి జాబ్ మేళా నిర్వహించాము. ఈ జాబ్ మేళాలో నేను అందరినీ కోరుకున్నది ఒకటే, జీతం కాదు ముఖ్యం, ఉద్యోగం ముఖ్యం. మొట్టమొదటగా ఉద్యోగంలో చేరితే వాళ్ళ నైపుణ్యము, ప్రతిభ ప్రదర్శిస్తే దానంతకదే జీతాలు పెరుగుతాయని చెప్పి పిల్లలు కూడా చెప్పడం జరిగింది. ఇది హానెస్ట్గా ఎవరైతే బాగా చేస్తారో అందరికి అర్హత గల వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి చెప్పాం. ఇన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వాళ్ళకు కూడా లెటర్స్ ఇచ్చేస్తాము, అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాము. ఇది మొట్టమొదటి జాబ్ మేళా ఈసారి. ఇంకా ఎవరి ఇయర్ ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తూ, గతంలో కూడా అమరాజ్ బ్యాటల్ 107 మందికి ఇచ్చాం. అందరూ మంచి మంచి స్థానాలు ఉన్నారు. ఇప్పుడు చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మా బాధ్యతగా శ్రీమతి పల్లి సుందర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆమె యొక్క స్ఫూర్తితో ఇది నిర్వహిస్తున్నామని చెప్పి సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నాం.